ఓం శాంతి. ఈరోజు సాకార మురళి డేటు 15/2/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి మీ దైవీ ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మాన్ని నేర్పిస్తున్నారు. అందుకొరకు మీ నుండి ఎటువంటి అసురీ కర్మము నడీకూడదు. బుద్ధిని చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. ఈరోజు ప్రశ్న, దేహ అభిమానంలో వచ్చినప్పుడు ముందు ఎటువంటి పాపం జరుగుతుంది? జవాబు, దేహాభిమానం ఉంటే బాబా స్మృతి తప్ప దేహదారిలో స్మృతి వస్తూ ఉంటుంది. చెడు దృష్టి ఉంటుంది, చెడు ఆలోచనలు వస్తాయి. ఇది చాలా పెద్ద పాపం. తెలుసుకోవాలి, మాయ యుద్ధం చేస్తూ ఉంది. తక్షణము జాగృతంగా అయిపోవాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మీయ పిల్లలకి చెప్తా ఉన్నారు. ఆత్మిక తండ్రి ఎక్కడి ఇంకా వచ్చినారు? ఆత్మిక ప్రపంచం నుండి. దానికి నిర్వాణధామము మరియు శాంతిధామం అంటారు. ఇదైతే గీత ఒక మాట. మీతో ఎవరైనా అడగచ్చు, జ్ఞానము ఎక్కడి ఇంకా వస్తుంది చెప్పండి. ఇది అదే ఒక గీతా జ్ఞానమే. గీత ఒక పాఠం నడుస్తూ ఉంది, తండ్రి చదివిస్తూ ఉన్నారు. భగవంతుని ఒక మహావాక్యము, భగవంతుడు ఒకరే, వాళ్ళే శాంతి సాగరులు. వాళ్ళు ఉండే చోట శాంతిధామమైంది. మనం కూడా అక్కడే ఉండేవాళ్ళు. బాబా చెప్తున్నారు, ఇదేంటి పతిత ప్రపంచము, పతిత ఆత్మలో ప్రపంచము, పతిత ప్రపంచం. మీకు కూడా తెలుసు, ఖచ్చితంగా మనము ఆత్మలో ఈ సమయం తమో ప్రధానంగా ఉన్నాము. 84 చక్రాలు తిరుగుతూ సతో ప్రధానం నుండి ఇప్పుడు తమో ప్రధానంకి వచ్చినాం. ఈ పాత మరియు కలియుగ ప్రపంచమైంది కదా, పేరే ఈ సమయం అయింది. పాత ప్రపంచం తర్వాత కొత్త ప్రపంచం కూడా వస్తుంది. భారతవాసీలకి ఇది కూడా తెలుసు, మహాభారత యుద్ధము అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు ప్రపంచము పరివర్తన అవుతుంది, అప్పుడే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. అయితే ఇక్కడ ఏం తప్పు జరిగింది? ఒకటి, కల్పం ఒక ఆయుష్ మర్చిపోయినారు. తర్వాత గీతా భగవంతుని మర్చిపోయినారు. శ్రీకృష్ణునికి గాడ్ ఫాదర్ అని చెప్పలేం కదా. ఆత్మని అంటుంది గాడ్ ఫాదర్ అంటే వాళ్ళు నిరాకారులు కదా. నిరాకార తండ్రి ఆత్మలకు అంటున్నారు, నన్ను స్మృతి చేయండి. నేనే పతిత పావనుడు, నన్ను పిలుస్తూ ఉంటారు ఏ పతిత పావన అని. శ్రీకృష్ణుడు దేహదారి, అతనికి శరీరం ఉంది, నాకైతే శరీరం లేదు. నేను నిరాకారుడు. మనుషులకి తండ్రి అని చెప్పలేము, ఆత్మలకి తండ్రి కూడా ఉంటారు కదా. ఇది కూడా పక్కా చేపియండి. గడి గడి మనము ఆత్మలో తండ్రిని ఇంకా వారసత్వం తీసుకుంటాం. ఇప్పుడు 84 జన్మాలు పూర్తయింది. బాబా వచ్చినారు, బాబా బాబా అంటూ ఉండండి. బాబాని చాలా గుర్తు చేసుకోండి. మొత్తం కల్పము దైవిక తండ్రిని స్మృతి చేసినాము. ఇప్పుడు బాబా వచ్చినారు మరియు మనుష్య సృష్టికి అన్ని ఆత్మల్ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే రావణ రాజ్యంలో మనుషులు దుర్గతిని పొందుకున్నారు. అందుకే ఇప్పుడు బాబాని స్మృతి చేయాలి. మనుషులకు అర్థం కాదు ఇది రావణ రాజ్యం అని. రావణుడు అనేవాడు ఎవరు అనేది కూడా తెలియదు. అయితే ఒక నియమాన్ని పెట్టుకున్నారు, దసరా ఆచరించేది. అయితే అర్థం తెలియదు కదా. ఇప్పుడు తెలివి దొరికింది, ఇతరులకు కూడా మనం తెలివి ఇవ్వాలి. మనము ఇతరులకి చెప్తా లేదు అంటే మనకు స్వయం తెలివి లేదు అని. బాబాలో సృష్టి చక్రం అనే జ్ఞానం ఉంది. మనం వాళ్ళ సంతానం అంటే పిల్లల్లో కూడా ఆ ఒక జ్ఞానము అవసరమే కదా. మీదే ఇది గీతా పాఠశాల. మీ ఉద్దేశం ఏంటి? లక్ష్మీనారాయణులుగా కాయేది. ఇది రాజయోగం. నర నుండి నారాయణుడు, నారి నుండి లక్ష్మిగా అయ్యే జ్ఞానం. అక్కడ కథలు కూర్చొని మనుషులు చెప్తుంటారు, ఇక్కడ కూడా మనం చదువుకుంటున్నాము. మనకి బాబా రాజయోగం నేర్పిస్తున్నారు. నేర్పించే వాళ్ళు ప్రతి కల్పం ఒక సంగమ యుగంలోనే. బాబా అంటారు, నేను పాత ప్రపంచం తర్వాత కొత్త ప్రపంచాన్ని తయారు చేసి వస్తాను. కొత్త ప్రపంచంలో వీళ్ళొక రాజ్యం ఉండేది, పాత దాంట్లో ఉండేది కాదు. ఖచ్చితము అది కూడా అవుతుంది కదా. చక్రాన్ని తెలుసుకున్నారు. ముఖ్యంగా 4 ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు దైవీ ధర్మం అనేది లేదు. దైవీ ధర్మ భ్రష్టము కర్మ భ్రష్టమైంది. ఇప్పుడు మళ్ళా దైవీ ధర్మాన్ని శ్రేష్టంగా
మరియు కర్మాన్ని శ్రేష్టంగా నేర్పిస్తున్నారు కదా. మన పైన మనం నిఘా ఉంచాలి, ఎటువంటి చెడు కర్మం జరుగుతుందని. మాయా రావణుడు ఎటువంటి చెడు ఆలోచన బుద్ధిల తాడుతని. చెడు దృష్టి అయితే లేదు కదా. చూడండి, చెడు దృష్టి వెళ్ళింది, చెడు ఆలోచనలు వచ్చింది అంటే తక్షణము హెచ్చరించుకోవాలి. ఎవరన్నా అలాగుంటే వాళ్ళతో కలిసిపోకూడదు, హెచ్చరించాలి. మాయ ప్రవేశించిండే కారణము చెడు ఆలోచనలు వస్తూ ఉంటుంది. యోగంలో కూర్చున్నారు, బాబా బదులు వేరే దేహదారీల వైపు ఆలోచన వెళ్ళింది అంటే తెలుసుకోండి, మాయ యుద్ధం చేస్తా ఉంది, నేను పాపం చేస్తున్నాను అంట. దీంట్లో బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. తమాష్ చేసినప్పుడు కూడా ఎన్నో కితాలు నష్టం జరుగుతూ ఉంటుంది. అందుకే మన నోటి ద్వారా ఎల్లప్పుడూ శుద్ధమైన మహావాక్యాలే బయటికి రావాలి, చెడు వచనాలు కాదు. తమాషా చేయొద్దండి, అలా కాదు నేనైతే నవ్వుతూ చెప్తున్నాను అంట, ఎంతో లాస్ అయిపోతుంది. తమాషలో కూడా అలా చేయకూడదు, వికారాలు ఒక గాలి వచ్చేలాగా, లేదు అంటే హెచ్చరంగా ఉండాలి. మీకు తెలుసు, నాగి అనే సన్యాసులు ఉంటారు, వాళ్ళ ఆలోచనలో వికారాలు రాదు, వాళ్ళు విడిగా ఉంటారు. కర్మేంద్రియాల్ని చంచలత్వాన్ని సమాప్తి చేసేదానికి యోగమే ఆధారం. యోగం లేదు అంటే మనం దాన్ని గెలియలేం. కామ మహాశత్రు ఎలా ఉంది అంటే, ఎవరినైనా చూస్తున్నారు యోగంలో ఉన్న, యోగం పూర్తి కాలేదు అంటే మనసు చంచలంగా వెళ్ళిపోతుంది. మీ పరీక్ష మీరు తీసుకోవాలి, తండ్రి స్మృతిలో ఉండాలి. ఎన్నో రకాలైన అనారోగ్యాలు ఉంది కదా, యోగంలో ఉన్నప్పుడు ఇవేమీ ఉండదు. సత్యుగంలో ఎన్నో రకాలైన కల్మషాలు ఉండదు. అక్కడ రావణ రాజ్యము చంచలత్వము జరగదు. అక్కడ యోగి జీవితం ఉంటుంది, మన స్థితి చాలా పక్కా ఉంటుంది. యోగం ఇంకా మనము ఎన్నో అనారోగ్యాల్ని సమాప్తి చేయొచ్చు. అయితే దీంట్లోని శ్రమ ఉంది. రాజ్యం తీసుకునేది పిన్నమిల్లు కాదు కదా, పురుషార్థం అయితే చేయాలి. అలా కాదు, పర్వాలే మన భాగ్యంలో ఏం దొరుకుతుందో అదే దొరకనే. ధారణ చేయలేదు అంటే నయా పైసా పదవికి మనం లాయక్ అవుతాం. సబ్జెక్ట్స్ ఎన్నో ఉంటాయి. కొంతమంది డ్రైవింగ్ మంచిగా చేస్తారు, ఆట పాటల్లో కూడా మంచిగా మార్క్స్ తీసుకుంటారు, అవన్నీ కామన్ సబ్జెక్ట్. అలాగే ఇక్కడ కూడా ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. కొన్ని మనలో ఉన్నప్పుడు ఏమో ఒకటి దొరుకుతుంది, బాకీ రాజ్యభాగ్యం అయితే దొరకదు కదా. సర్వీస్ చేసినప్పుడే రాజ్యభాగ్యం దొరుకుతుంది. అందుకోసము సేవ కూడా చేయాలి, శ్రమ కూడా చేయాలి. ఎంతో మంది బుద్ధిలో కూర్చోవద్దు, ఎలాగంటే భోజనము అరగదు కదా, అలాగ. ఉన్నతమైన పదవి కోసం ధైర్యం చేయరు, అనారోగ్యం అని చెప్పచ్చు. ఎన్నో రకాలు బాగా చూస్తున్నారు. ఆత్మిక తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు ఇతరులు కూడా దారి చెప్పచ్చు. గుడ్డవాళ్ళకి మన కర్రగా ఉండొచ్చు కదా. మీకైతే దారి తెలుసు. రచయిత మరియు రచన ఒక జ్ఞానం, ముక్తి జీవన్ ముక్తి ఒక జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఎవరు మహారథి ఉంటారో వాళ్ళు ఇలాగే ఉంటారు. పిల్లల ఒక స్థితిలో కూడా పగలు రాత్రి ఎంత వ్యత్యాసం ఉంటుంది. కొన్ని చోట్ల చాలా ధనవంతులు అవుతారు, కొందరైతే చాలా బీదవాళ్ళగా ఉంటారు. ఉన్నతమైన రాజ్య పదవిలో కూడా వ్యత్యాసం ఉంటుంది. బాకీ అక్కడ రావణుడు ఉండడు, అందుకే దుఃఖం ఉండదు. బాకీ సంపత్తుల కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సంపత్తు నుండనే సుఖం దొరుకుతుంది కదా. ఎంత యోగంలో ఉంటారో అంత ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. శ్రమ చేయాలి. ఎంతో మంది నడత ఎలా ఉంటుందంటే అజ్ఞాని మనుషుల్లాగా, ఇతరుల ఒక కళ్యాణం కూడా చేయరు. ఎప్పుడు ఎగ్జామ్లో పాస్ అవుతామో తెలిసిపోతుంది కదా మనం ఎంత మార్క్స్ తీసుకున్నాము. లేదు అంటే ఆ సమయంలో ఆహాకారం చేయాల్సి పడుతుంది. బాగ్దానా ఎంత పిల్లలు చెప్తుంటారు, బాబా వచ్చినారు కళ్యాణం చేసేదానికి, మీ కళ్యాణం కూడా చేసుకోవాలి, ఇతరులు కూడా చేయాలి. బాబాని పిలుస్తూ వచ్చినాం కదా, రాండి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసి దారి చెప్పండి. బాబా శ్రీమతం ఇస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని దేహాభిమానంని వదిలి నన్ను స్మృతి చేయండి.
ఎంత సహజమైన మందు కదా. చెప్పండి, ఒక్క బాబాని స్మృతి చేయండి, ఒప్పుకుంటారా? వాళ్ళంటారు, మేము కూడా పిలుస్తూ వచ్చినాము, పతితల్లి పావనంగా చేయండి అంటే వాళ్ళు రావాలి కదా. బ్రహ్మ నుండి మీకేమీ దొరకదు, వాళ్ళు పెద్దన్నయ్య, బాబా అయితే కాదు కదా. తండ్రిని ఇంకా వారసత్వం దొరుకుతుంది, బ్రహ్మ వారసత్వం ఇయ్యరు కదా. నిరాకార తండ్రి ద్వారా దత్తు తీసుకున్నారు ఆత్మలకంతా చదువుపించి, వీళ్ళు కూడా బాబాని చదువుపిస్తున్నారు. బ్రహ్మాని ఇంకా మనకి ఏమీ దొరకదు, వారసత్వం దొరుకుతుంది వీళ్ళ ద్వారా, ఇచ్చేవాళ్ళు ఒకరే. వాళ్ళొక మహిమ చేయాలి, వాళ్ళే సర్వల సద్గతి దాత. వీళ్ళు కూడా పూజ్యుల నుండి పూజారిగా అయినారు. సత్యుగంలో ఉండేవాళ్ళు, తర్వాత 84 జన్మాలు అనుభవిస్తూ ఇప్పుడు పతితులైనారు. తర్వాత పూజ్యులు పావనంగా ఉంటారు. మనము బాబా ద్వారా అన్నీ వింటున్నాం. మనుషులైతే ఇక్కడ చెప్తలేదు. మనుషులది భక్తి మార్గము, ఇది ఆత్మిక జ్ఞాన మార్గమైంది. జ్ఞానము ఒక్క జ్ఞాన సాగరం దగ్గరే ఉంది. బాకీ శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గమే. శాస్త్రాలు ఇంకా చదువుకుంటే దానికి భక్తి మార్గం అంటారు. జ్ఞాన సాగరుడు ఒక్క బాబా, వాళ్ళు నుండి మనం బయట వచ్చి జ్ఞాన నదీలుగా మారినాం. బాకీ నీళ్లు సాగరుడు, నదీలు అది వేరే. పిల్లలకి అన్ని విషయాలపైన గమనం ఉండాలి, అంతర్ముఖిగా బుద్ధిలో నడుస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరే హెచ్చరిస్తూ ఉండాలి, అంతర్ముఖిగా ఉంటూ చెక్ చేసుకోవాలి. మన నోటి ద్వారా చెడు వచనాలు, చెడు దృష్టి రాదుతని వచ్చింది అంటే మనకి మనమే కొట్టుకోవాలి, అంటే చెంప దెబ్బ వేసుకోవాలి. మన నోటి ద్వారా చెడు ఎందుకు వస్తుంది, ఎందుకు చెడు దృష్టి వెళ్తుంది, మిమ్మల్ని మీరు చెప్పదబ్బ వేసుకోండి, గడి గడి హెచ్చరిస్తూ ఉండాలి. అప్పుడే ఉన్నతమైన పదవి తీసుకునేకి సాధ్యం. నోటి ద్వారా చెడు ఆలోచనలు రాకూడదు. బాబా ఎన్నో రకాలైన శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇతరులకి పిచ్చవాళ్ళు అనేది కూడా చెడు శబ్దమే కదా. మనుషులైతే ఎవరికి ఏం వస్తుందో నోట్లో అది చెప్తూ ఉంటారు, ఏం తెలీదు. వాళ్ళొక మహిమ ఏం గాయనం చేసేది. మహిమ చేయాలంటే ఒక పరంపిత పరమాత్మ పతిత పావందే చేయాలి, ఇంకా ఎవరిది కాదు. బ్రహ్మ విష్ణు శంకర్లకి కూడా పతిత పావన అని చెప్పలేదు. ఇంకా ఎవరు కూడా పావనలుగా చేయలేరు. పతితుల నుండి పావనంగా చేసేవాళ్ళు ఒక్క బాబాని. పావన సృష్టి, కొత్త ప్రపంచము అది ఎవరికీ తెలియదు కదా. పవిత్రత స్వర్గంలా ఉంది, పవిత్రత సాగరుడు కూడా ఉన్నారు కదా. ఇదైతే రాముని ఒక రాజ్యం. పిల్లలకి ఇప్పుడు ఆత్మ అభిమానిగా ఉండే శ్రమ చేయాలి. నోటి ద్వారా రాళ్ళు అంటే చెడు శబ్దాలు రాకూడదు, చాలా మధురంతో నడుచుకోవాలి. చెడు దృష్టి మనకి చాలా లాస్ చేస్తుంది. శ్రమ చేయాలి. ఆత్మ అభిమానిగా ఉన్నప్పుడే ఇది అవినాశిగా అవుతుంది. ఆత్మ అభిమానినే అవినాశి అభిమాని. దేహం అయితే వినాశనం అయింది, ఆత్మ గురించి ఎవరికి తెలియదు. ఆత్మ తండ్రి గురించి కూడా ఎవరికి తెలియదు. కొందరు అంటుంటారు మనమందరూ కూడా సహోదరులోని. అయితే అందరూ పరమాత్మన సంతానమే కదా. అందరిలా పరమాత్మ ఎలా ఉండేకి సాధ్యము, అందరూ తండ్రి ఎలా అయ్యేకి సాధ్యము, ఇంత కూడా తెలివి లేదు కదా. అందరికీ తండ్రి ఒకరే, వాళ్ళ నుండి వారసత్వం దొరుకుతుంది, వాళ్ళ పేరే శివ. శివరాత్రి కూడా ఆచరిస్తాం కదా. రుద్రరాత్రి మరియు కృష్ణరాత్రి అని చెప్పాం. మనుషులకి ఏమీ తెలియదు అంటుంటారు, ఇదంతా వాళ్ళొక్క రూపము, వాళ్ళొక్క లీల అని. ఇప్పుడు మీకే తెలుసు, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం దొరుకుతా ఉంది. ఆ తండ్రి శ్రీమత అనుసారంగా నడియాలి. బాబా అంటారు నన్ను స్మృతి చేయండి. పని వాళ్ళకి కూడా శిక్షణ ఇస్తే ఎంతో కొద్దిగా వాళ్ళొక్క కళ్యాణం కూడా జరుగుతుంది కదా. అయితే స్వయంని స్మృతి చేయలేదు అంటే ఇతరులొక్క కళ్యాణం చేయలేదు. రావణుడు పతితులుగా చేస్తున్నారు, బాబా వచ్చి ఇప్పుడు పరిస్థానంగా చేస్తున్నారు. వండర్ కదా. ఎవరు బుద్ధిలో కూడా ఇటువంటి విషయాలు రాదు. లక్ష్మీనారాయణుడు ఎంత ఉన్నతమైన పరిస్థానంలో ఉండేవాడు, ఇప్పుడు పతితులైపోయినారు.
అందుకే బ్రహ్మ ఒక దినము బ్రహ్మ ఒక రాత్రి అని గాయనం ఉంది. శివుని ఒక మందిరంలో చాలా మంది వెళ్ళి సేవ చేయొచ్చు. బాబా అంటుంటారు, నన్ను స్మృతి చేయండి. ఎందుకు అక్కడిక్కడ అలుస్తుంటారు? జ్ఞానమైంది శాంతి కదా. బాబా స్మృతి చేసి మీరు సతు ప్రధానంగా కాండి. అంతే. ఈ ఒక మంత్రాన్ని అందరికీ ఇస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర డబ్బులు అడగద్దండి. ఎప్పుడు వాళ్ళు పక్కా అయిపోతారో చెప్పండి, ప్రతిజ్ఞ చేయండి, మేము పవిత్రంగా ఉంటాము అంటారు. అప్పుడు మీ చేతుల ద్వారా తింటాము, ఏమన్నా తీసుకుంటాం. భారతంలో మందిరాలు అయితే ఎన్నో ఉన్నాయి. ఫారినర్స్ కూడా ఎవరు వస్తారో వాళ్ళకు కూడా సందేశాన్ని ఇవ్వండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. अच्छा मीठे मीठे सिखिलने बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముందు ఎప్పుడే కానీ తమాష కూడా చేయొద్దండి. దాంట్లో వికారాలనే గాలి ఉండేలా మిమ్మల్ని మీరు హెచ్చరిస్తూ ఉండండి. నోటి ద్వారా చెడు వచనాలు బయటికి తావద్దు. 2, ఆత్మ అభిమానిగా ఉండేదానికి చాలా ప్రాక్టీస్ చేయాలి. అందరితో ప్రేమంగా నడుచుకోవాలి. చెడు దృష్టి ఉంచుకోకూడదు. చెడు వెళ్ళింది అంటే మీ పైన మీరే చెంపదెబ్బ కట్టుకోండి, అంటే శిక్ష ఇచ్చుకోండి. ఈరోజు వరదానం, నిరంతరం ఒక స్మృతి మరి సేవ బ్యాలెన్స్ ద్వారా బాల్య స్థితి ఒక ఆటలు సమాప్తి చేసే వాళ్ళు వానప్రస్థి భవ. చిన్న చిన్న విషయాల్లో సంగమ యుగం ఒక అమూల్యమైన సమయాన్ని పాగొట్టద్దండి. ఇది కూడా బాల్య ఆటలే కదా. ఇప్పుడు ఆ బాల్య ఆటలు శోభించదు. వానప్రస్థ స్థితిలో ఒకే కార్యం ఉంటుంది, తండ్రి ఒక తలంపు మరియు సేవ. అందుకొరకు ఎవరు గుర్తుకు రాకూడదు. లేస్తే కూడా స్మృతి మరియు సేవ, పనుకుంటే కూడా స్మృతి మరియు సేవ. ఇలాగా నిరంతరంగా బ్యాలెన్స్ని పెట్టుకోండి. త్రికాలదర్శిగా ఉంటూ బాల్యస్థితి మాటలు, బాల్యస్థితి యొక్క సంస్కారాన్ని సమాప్తి చేసే సమారోహాన్ని ఆచరించండి. అప్పుడు అంటారు వానప్రస్థ స్థితి. ఈరోజు స్లోగను, సర్వప్రాప్తి నుండి సంపన్న ఆత్మ గురుతు సంతుష్టత. సర్వప్రాప్తి నుండి సంపన్నంగా ఉండే ఆత్మ ఒక గురుతు సంతుష్టత. సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టం చేయండి. అవ్యక్త ఇషారా, ఏకాంత ప్రియులు ఏకత మరియు ఏకాగ్రతని మీ దానిగా చేసుకోండి. ఏకాంతత ఒకటి స్థూలం, రెండోది సూక్ష్మం. ఏకాంతత ఆనందం ఒక అనుభూతిని తయారు చేస్తుంది. బాహరముఖత మంచి కనిపించదు. అవ్యక్త స్థితిని పెంచుకునే దానికి ఏకాంత స్థితిలో రుచి పెట్టుకోండి. ఏకత తోడు ఏకాంత ప్రియులు కావాలి. అంశం